విజయవాడలో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 2, 3, 4, 5 డివిజన్లలో రోడ్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 14 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రైనేజీ పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఎంపీ కేశినేని చిన్ని గుర్తు చేశారు. సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వర్షాలు వచ్చినప్పుడు కొండ కింద ప్రజలు మురుగునీటితో పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించేందుకు సుమారు 7 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. కొండపై నుంచి వచ్చే నీరు నేరుగా డ్రైనేజీకి వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక నిధుల్ని కేటాయింపు చేసుకుని నేను మన ఎంపీ గారు కేశినేని గారు చిన్ని గారి యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్తో 7 కోట్ల రూపాయలతో ఈ కొండ మీద నుంచి వర్షం వచ్చినప్పుడు మట్టితో కలిపి వచ్చే వరద నీరుని ఇక్కడెక్కడా కూడా రోడ్డు మీద కానీ డ్రైన్లో కానీ నిలవకుండా తిన్నగా కాలువలోకి వదిలే విధంగా, డ్రైన్లోకి వదిలే విధంగా ఏర్పాటు చేయడానికి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది మాచవరానికి చిరకాలమైన సమస్య. దాంతో పాటు కొన్ని రోడ్ల కోసం అటు డెంటల్ కాలేజీ పక్క రోడ్డు కానివ్వండి, క్రీస్తుపారం రోడ్డు కానివ్వండి, వీటన్నిటి కోసం ఇవాళ 4 కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 11 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క ఫండ్ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం మీద, విజయవాడ మీద, అభివృద్ధి మీద చిత్తశుద్ధితో చేసిన సహాయం కాబట్టి దానికి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తురాజపురం రోడ్డు 2014-19లో ఆ రోజున్న పరిస్థితులను బట్టి 7 కోట్ల రూపాయల ఆ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నిధులు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం మారే నాటికి 4 కోట్ల చిల్లర ఖర్చు పెట్టడం, ఒక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆ డబ్బుతో మిగతా మిగిలిన 3 కోట్లతో అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పైసా కూడా కట్టకపోవటం వలన రోడ్డు అనేకమైన ఇబ్బందులకి గురైంది. మరలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2,40 లక్షలు ఇచ్చి ఆ రోడ్డు మరలా పునర్నిర్మాణానికి దానికి నిధులు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏ రోడ్డు వేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఏ రోడ్డు కానీ, ఒక డ్రైన్ గేజ్ కానీ, ఒక స్ట్రాంగ్ వాటర్ కానీ, ఏదన్నా విజయవాడ నగరానికి ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చూసాం మనం ఎన్నో రోడ్లు, ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, ఇవాళ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను వారి వెనక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం, అన్నిటిగా వారు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయన తీసుకొచ్చిన కృషి వల్లే ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అతి త్వరలో ఇవాళ అమరావతిలో భాగమైన ఇది విజయవాడ నగరం కూడా అమరావతి అంత అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరిక భాగంగా ఈ గుణదల కొండ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే పేదవారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా పోరాడి జీవో నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కూడా కానుకగా ఇవ్వబోతున్నాం.